ఆంధ్రప్రదేశ్ పోలీస్ డయల్ 112 కంట్రోల్ రూమ్కి స్వాగతం. కొనసాగించడానికి 1ని నొక్కండి. హలో హలో నమస్కారం అండి. హలో చెప్పండి, సమస్య ఏంటి? సార్ 2 డేస్ బ్యాక్ నా మీద హత్యాప్రయత్నం జరిగిందండి. ఇక్కడ నేనున్న లొకేషన్కి పక్కనే. నేను ఉంటుంది శంకరరావుపేట వివేకానంద స్కూల్ దగ్గర, విశాఖపట్నం అండి. నేను ఒక అంటే దారిలో అంటే నేను వస్తుంటే దారిలో రోడ్డు ఖాళీగా ఉంటే హార్న్ కొట్టారు. ఎందుకు హార్న్ కొట్టామంటే గొడవకు వచ్చేసి కీ చైన్తో కొట్టేశాడు అనమాట తల మీద. బ్లడ్ బాగా బ్లీడింగ్ అయింది. చిన్నగా నేను 1 పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, విశాఖపట్నం 1 పోలీస్ స్టేషన్కి. అండ్ అక్కడ సీసీటీవీ కెమెరా కూడా మీరు చూడొచ్చు. కాకపోతే సిఐ గారు మొన్న లేకపోవడం వల్ల తర్వాత రమ్మన్నారు. నాకు నిన్నంతా నిద్రలో ఉండడం వల్ల ఈరోజే లేచి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట సిఐ గారికి కలవడానికి. అండ్ మొన్నటితే కూడా రిజిస్టర్ చేయలేదు వారు కంప్లైంట్. సిఐ గారు ఉంటే కానీ కంప్లైంట్ రిజిస్టర్ చేయమన్నారు. మరి ఇలా అయితే ఇబ్బంది కదా, అయితే మీకైతే చెప్తే మీరు ఒక అక్నాలజ్మెంట్ మాకు పంపిస్తారు కదా 100 తరపు నుంచి అని చెప్పి మీకు కాల్ చేశాను అన్నమాట. ఎందుకంటే ఇదివరకు చాలా కంప్లైంట్ మేము రేస్ చేస్తాం. కలెక్టర్ గారి వరకు పట్టుకెళ్ళడం జరిగింది. యాజ్ అ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా నేను మాట్లాడుతున్న దానికి చాలా ట్రబుల్ అవుతుంది అనమాట. వీళ్ళు ఎవరు పడితే వాళ్ళని ట్రబుల్ చేయడం, కొట్టడం ఇదంతా జరుగుతుంది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించలేని సిచ్యువేషన్లో అతను చెప్పాడు, మంగళగిరి వెళ్ళమన్నారు, డీజీపీ గారిని కలవమన్నారు. కానీ కుదరక నేను హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. బాబు చెప్పండి. ఆల్రెడీ మీరు స్టేషన్కి వెళ్ళారు కదా? అవునండి, కానీ రిజిస్టర్ చేయలేదంటే నాకు కంప్లైంట్ రిజిస్టర్ చేయాలా? ఇప్పుడు స్టేషన్కి వెళ్ళింది ఎందుకండి, కంప్లైంట్ చేయడానికి కదా. కంప్లైంట్ వాళ్ళు రిజిస్టర్ చేయలేదు, సిఏ గారు లేరు, రమ్మన్నారు వాళ్ళు. రిజిస్టర్ చేయలేదంటే ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ కావాలంటున్నారా? అవునండి. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ కావాలంటున్నారా? అవునండి. మరి చెప్పండి ఆ సంగతి, మా కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఇవ్వండి అని. ఇప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తాం? అందుకే మీకు ఫోన్ చేసాం కదా, మీకు ఒక ఆడియో మీకు రికార్డ్ అవుతుంది కదా, హెల్ప్ఫుల్ అవుతుంది మాకు అనే విషయంతో మీకు ఫోన్ చేసాం. అండ్ మీరు అక్నాలజ్మెంట్ కూడా మాకు ఇస్తారు కదా, మీరు మెసేజ్ పంపిస్తారు మాకు అనే ఉద్దేశంతో మీకు ఫోన్ చేస్తాం.